హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తెలంగాణలో రీసెంట్గా ఓపెన్ అయిన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం చూపించబోతున్నాను. అదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు. ఈ ఆలయం హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 భువనగిరి మండలం మానేపల్లి హిల్స్ పై ఉంటుంది. హైవే మీద నుండి సుమారు 2 కిలోమీటర్లు లోపలికి ఈ ఆలయం ఉంటుంది. ఇదే టెంపుల్ మెయిన్ ఆర్చ్. ఈ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళగానే 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. ఆలయం కింద నుండి చూడడానికి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ ఆలయాన్ని చూడాలి అనుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకుంటే డే వ్యూతో పాటు నైట్ వ్యూ కూడా చూడొచ్చు. ఎంట్రన్స్లో మనకు ఫస్ట్ అయితే బ్రహ్మరథం కనిపిస్తుంది. ఇది దాటి కొంచెం ముందుకు రాగానే శ్రీవారి పాదపీఠం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు చాలా పెద్దవిగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇదే మెట్ల మార్గం. సుమారు 60 నుండి 70 మెట్లున్నాయి. మెట్లు ఎక్కేటప్పుడు పైకి చూస్తే నామాలు వ్రాసి ఉంటాయి. గోవిందనామాలు చదువుతూ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు విష్ణుమూర్తి దశావతారాలు కనిపిస్తాయి. మెట్లెక్కి పైకి రాగానే వ్యూ ఇలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఆ రోజే ఫస్ట్ టైం రథోత్సవం అయితే మొదలు పెడుతున్నారు. ఆలయానికి ఎడమవైపు చూస్తే మొదటగా గరుడ మండపం కనిపిస్తుంది. అది దాటి కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం, దాని పక్కనే గంట మండపం కనిపిస్తుంది. కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి దగ్గర కింద కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకువెళ్ళొచ్చు. ఈ హనుమాన్ మండపం మొత్తం ఎత్తు 120 అడుగులు. దానిలో విగ్రహం ఎత్తు 40 అడుగులు ఉంటుంది. ఈ గంట మండపంలో ఉండే గంట 1700 కేజీలు బరువు ఉంటుంది. ఇండియాలోనే ఈ గంట 2వ అతిపెద్దది. Bagian
మండపం దాటి కొంచెం ముందుకు వెళ్తే పుష్కరిణి, మధ్యలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ పుష్కరిణి వ్యూ నైట్ టైం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దర్శనం అయ్యాక తిరిగి వెళ్ళేటప్పుడు ఈ పుష్కరిణి మీకు చూపిస్తాను. తిరుమలలో లాగా ఇక్కడ కూడా 4 వైపులా మాడవీధులైతే ఉన్నాయి. స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఈ మాడవీధుల్లోనే జరుగుతాయి. ఈ ఆలయం మొత్తం సుమారు 22 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని మానేపల్లి జ్యువెలర్స్ ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. శ్రీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాలు, తెన్నాచార్య సాంప్రదాయ ప్రకారం ఈ ఆలయం నడుస్తుంది. ఈ ఆలయం పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్య రాజవంశాల శైలిని అనుసరించి నిర్మించబడింది. ఆలయానికి 4 వైపులా రాజగోపురాలు, విశాలమైన మండపాలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ రాజగోపురం ద్వారానే మనం ఆలయం లోపలికి వెళ్తాము. ఈ రాజగోపురం ఎదురుగా మనకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది. దాని పక్కనే మనకు సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, టికెట్ కౌంటర్, ప్రసాదం కౌంటర్స్ కనిపిస్తాయి. ఎవరైనా అర్చన చేయించుకోవాలనుకుంటే 100 రూపీస్ అర్చన టికెట్ తీసుకోవాలి. దర్శనానికి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు. ఒక అర్చన టికెట్కి 2 పర్సన్స్ అయితే వెళ్ళొచ్చు. క్యూ లైన్ స్టార్టింగ్లోనే మనకు చిన్న గణపతి ఆలయం కనిపిస్తుంది. గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయం లోపల ఆర్కిటెక్చర్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ స్వామివారు 12 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తారు. రాజగోపురం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునే ఆ కొద్ది టైం వరకు ఫొటోస్, వీడియోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదు. మేము వెళ్ళిన రోజు సండే అవడం వల్ల చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికి టెంపుల్ కొత్తది కావడం వలన లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారు. ఫ్యూచర్ డేస్లో అయితే లోపలికి మొబైల్ కూడా అలౌ చేయకపోవచ్చు. ఈ టెంపుల్ ఓపెన్ అయ్యాక స్టార్టింగ్ 2 వీక్స్లోనే మేము వెళ్ళాం కాబట్టి ఫోన్ అయితే అలౌ ఉంది. కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం సైలెంట్లో పెట్టేసి వెళ్ళాలి. దర్శనం అయిన తర్వాత ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాము. మేము క్యూ లైన్లో 6కి అయితే నిలబడ్డాము దర్శనం కోసం. అప్పుడే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు అనేసి క్యూ లైన్ అయితే ఆపేశారు. 6:30 తర్వాత దర్శనంకి అలో చేశారు. మాకు ఒక 10-15 మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయితే అయ్యింది. లైటింగ్స్లో టెంపుల్ చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. హైదరాబాద్ దగ్గరలో ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా యాదగిరిగుట్ట వెళ్ళి రిటర్న్ అయ్యేవాళ్ళు కానీ ఈ టెంపుల్ని మిస్ అవ్వకుండా దర్శనం చేసుకొని రండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన పుష్కరిణి ఇదే. ఈ పుష్కరిణి మధ్యలో మనకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈవినింగ్ ఎవరైనా దర్శనం కోసం వెళ్తే ఈ పుష్కరిణి అస్సలు మిస్ అవ్వకండి. మేము వెళ్ళిన రోజు వరకు పుష్కరిణిలో నీళ్ళు అయితే లేవు. నీళ్లు లేకపోవడం వలన అందరూ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు. రీసెంట్గా ఈ పుష్కరిణిలో వాటర్ అయితే నింపారు. వాటర్ ఫిల్ చేశాక పుష్కరిణి చూడ్డానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ గురించి వివరాలు, దర్శనం టైమింగ్స్ ఏవైనా కావాలి అనుకుంటే వీళ్ళకి
ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ కూడా ఉంది. మీరైతే దాన్ని ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. మేము పుష్కర్‌ని చూసి ఆలయం ఎదురుగా వచ్చేసరికి రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్రలోని స్వామివారిని అలంకరణ చూస్తే మనకు తిరుమల గుర్తుకొస్తుంది. అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఆలయానికి దక్షిణ ద్వారం ఎదురుగా మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్‌లో రోజు మధ్యాహ్నం అన్నదానం అయితే జరుగుతుంది. తెలంగాణలో తప్పక చూడవలసిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. అంత అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం టైమింగ్స్, లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అంతే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.